జోగులాంబ గద్వాల జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు, వెటర్నరీ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. తెలంగాణ బార్డర్లో ఉన్న కర్నూలులో బర్డ్ ఫ్లూ వ్యాపించడంతో వెటర్నరీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చెక్పోస్టు ఏర్పాటు చేశారు. కర్నూలు నుంచి తెలంగాణకు కోళ్ల వ్యర్థాలు, కోళ్లు, కోడిగుడ్లను తరలించే వాహనాలను అడ్డుకుని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించకుండా తెలంగాణ బార్డర్ ని క్లోజ్ చేశారు. బార్డర్ సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. కర్నూలు నుంచి చికెన్, కోడిగుడ్లు తీసుకురావద్దన్నారు ఆఫీసర్లు. ఆంధ్రప్రదేశ్ పక్కన కర్నూలు జిల్లాలో ఎన్ఆర్పేట, నరసింగారపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చి అటాక్ అయింది. కాబట్టి అక్కడ రెడ్ జోన్ గా ప్రకటన జరిగింది. కాబట్టి కోళ్ళ సంబంధించి కోళ్ళు కానీ, కోడి పిల్లలు కానీ, చిక్స్ కానీ, కోడి గుడ్లు కానీ, కోళ్ళ వేస్టేజ్ కూడా కొన్ని మనకి పక్క రాష్ట్రం కర్నూలు ఇచ్చి తెలంగాణ నేషనల్ పక్కన చెరువులు, చేపల చెరువులు పాడేస్తారు. వాటిని కూడా ఆపేసి అక్కడికప్పుడు వేసి 24/7 అవర్స్ పకడ్బందీగా ఉండవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఒకటి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా ఇటీవల బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభించడంతో దాన్ని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలోకి పక్క రాష్ట్రం నుంచి ఎటువంటి కూడా ఈ బర్డ్స్ రాకుండా టోల్ ప్లాజా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాతో పాటుగా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా సంయుక్తంగా ఈ చెక్ పోస్ట్ రన్ చేస్తున్నామండి. ఈ రోజు కూడా కర్నూలులో ఒక బర్డ్ ఫ్లూ వైరస్ ఒక వ్యక్తి సోకినట్టు పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ ఏరియాను కూడా రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. కాబట్టి కోళ్ళకు సంబంధించి ఎటువంటి అయినా సరే ఎగ్స్ కానీ, తర్వాత ఇటీవల కోళ్ళ వేస్టేజ్, చికెన్ షాపుల నుంచి వేస్టేజ్ కూడా కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చేసి నేషనల్ హైవే పక్కన ఉన్న చెరువుల చేపలకు కూడా వాటికి ఆహారంగా వేయటం అనే విషయం తెలిసింది. వాటి మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం.